తర్వాత వక్తలందరికీ చిన్న విజ్ఞప్తి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ఆదేశం సమయపాలన కరెక్ట్గా ఫాలో కావాలి అనేటువంటిది. తర్వాత ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టాల్సిందిగా శ్రీ వర్ల రామయ్య గారిని ఆహ్వానించడం జరుగుతోంది. సభకు నమస్కారం. మన అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరో నమస్కారం. మహానాడు వేదికపై ప్రధాన కార్యదర్శి నివేదిక. ఆ రోజు ఒక అపూర్వ చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిన పర్వదినం. అదే 1982 మార్చి 29. యావత్ తెలుగు ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూచిన రోజు. తెలుగు తల్లి పులకించి పరవశించిన శుభదినం. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాష్ట్ర నేతలను అడుగడుగున అవమానిస్తున్న వైనాన్ని గమనించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్ఠింపజేసిన ఘన చరిత్ర మనందరికీ విదితమే. ఆ మహామనిషి జన్మదినం మనందరికీ పర్వదినం. ఆనాటి నుండి తెలుగుదేశం పార్టీ మహానాడు పేరిట ప్రతి సంవత్సరం ఒక జాతరగా జరుపుకుంటున్నాం. ఈనాడు కడప మహానగరంలో ఆ తారక రాముని 102వ జన్మదినం సందర్భంగా మహానాడు జరుపుకుంటున్నాం. ఈ మహానాడుకు దేశ విదేశాల నుండి తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనం, అభివందనం. తారక రాముని తదుపరి పార్టీ పగ్గాలు చేపట్టిన మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీని కడు సమర్థవంతంగా నడుపుతున్న తీరు అనన్య సామాన్యం, అజరామరం. మొక్కవోని విశ్వాసంతో మన నేత అచంచల దీక్షతో గుండె ధైర్యంతో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ఈనాడు విజయ పథంలో పార్టీని అధికార పీఠాన అధిష్ఠింపజేయటం అభినందనీయం. ఆయన అకుంఠిత దీక్ష, రాజకీయ ప్రణాళిక, జనసేన బీజేపీ పార్టీలతో కూటమి ఏర్పాటు ఈనాడు రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్య పరిపాలన అందించటానికి మార్గాన్ని సుగమం చేసింది. గత ప్రభుత్వం మన అధినేత పైన, ముఖ్య నాయకుల పైన తప్పుడు కేసులు పెడుతూ అడుగడుగున నిర్బంధిస్తూ పార్టీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చాలని ప్రయత్నించిన తరుణంలో మన అధినేత